హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలం చలికాలంలో వేడి సూప్ తాగాలనిపిస్తుందా? రుచిలో సూపర్గా ఉండే వెజ్ నూడిల్స్ సూప్ను ఈరోజు మనము తయారు చేసుకోబోతున్నాము. చూడండి, స్టవ్ పెట్టి చిన్న కుక్కర్ పెట్టుకున్నాము. దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ వేడెక్కింది. చూడండి, 2 తెల్లగడ్డ పాయల్ని చిన్న ముక్కలుగా దొరుకున్నాము. దాంట్లో 1 ఇంచి అల్లం ముక్కల్ని చిన్న ముక్కలుగా వేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట ఆయిల్లో. చూడండి, కొంచెం అట్లా వాడ్చుకోవాలి. చూడండి, దాంట్లోనే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా వేసుకోవాలన్నమాట. అట్లనే ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా దొరుకుని చూడండి దాంట్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్యాబేజీని సన్న ముక్కలుగా చూడండి అట్లా దొరుకుకోవాలి. అట్లా దాన్ని వేసేయాలి. మనకి ఎంత కావాలంటే అంత వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. చూడండి, ఇది ముగ్గురికి సరిపోయేంత చేస్తున్నాము. దాంట్లోనే క్యాప్సికమ్, దాన్ని కూడా సన్నగా తరుక్కొని చిన్న సైజు ముక్కలు కొద్దిగా కొంచెం పొడవుగా కొద్దిగా దాంట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక కొంచెంసేపు కలబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కొద్ది క్యారెట్ని కూడా అంతే చిన్న ముక్కలుగా కొంచెం పొడవు ముక్కలుగా తీసుకోవాలి. వాటిని వేసుకోవాలి. 1 క్యారెట్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా దొరుకున్నాము. దాన్ని వేసేద్దాం. చూడండి, ఇప్పుడు గ్రీన్ పీస్ అవి కొద్దిగా తీసుకున్న 3 స్పూన్లు అవి వేసేసి కలబెట్టేయాలన్నమాట. చూడండి, 1 స్పూను టమాటా సాస్ దాన్ని వేసుకోవాలి. చూడండి, 1 స్పూను సోయా సాస్ కొంచెంసేపు అట్లా కలబెట్టిన తర్వాత 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాము. చూడండి, కొద్దిగా 1/4 స్పూను పసుపు వేసుకుందాము. 1 స్పూను చాట్ మసాలా వేసుకుందాము. వేసి కొంచెంసేపు అట్లా కలబెట్టుకుందాం. చూడండి, కొద్దిగా కారం వేసుకుందాము. చూడండి, దాంట్లోనే మిరియాల పొడి 1/4 స్పూన్. చూడండి, ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకుంటాం. అది మీ ఇష్టం అనమాట. వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1 ప్యాకెట్ వేసినాను. వేసి బాగా కలబెట్టుకుందాము. చూడండి, మనం ఇప్పుడు ఇంకా అంతా కలబెట్టుకున్నాం కదా. చూడండి, పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. దాంట్లో మనం ఎంత కావాలంటే అంత లిక్విడ్ టేస్ట్ దానికి సరిపోయేంత వేసుకోండి. వేసుకొని చూడండి, పెద్ద గ్లాసు మనం ఇంకొక 1/2 గ్లాస్ వేస్తున్నాము. 3 మెంబర్స్ సరిపోతుంది. చూడండి, బాగా కలబెట్టేయాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. చూడండి, కొద్దిగా సాల్ట్ తగ్గింది. కొద్దిగా వేసుకుందాం. వేసి కలబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము న్యూడిల్స్ తీసుకోవాలి. ఆ న్యూడిల్స్ దాంట్లో వేసేయాలి. వేసి బాగా అట్లా కలబెట్టాలన్నమాట. చూడండి, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట. చూడండి, మూత పెట్టేద్దాము. 1 విజిల్ వస్తే సరిపోతుంది. స్టీమ్ పోయింది. ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, వావ్, ఎంత బాగుంది. చూడండి, సూపు, న్యూడిల్స్ సూపు సూపర్గా ఉంది కదా. ఇవి ఈవినింగ్ టైమ్స్లో కానీ నైట్ టైమ్స్లో కూడా తాగినట్టయితే భలే బాగుంటుంది. అసలు ఏం తినబుద్ధి కానప్పుడు ఈ సూప్ చేసుకుని తాగితే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఒక బౌల్లోకి తీసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర పైన, దాంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసినాము. కొద్దిగా వేసుకోవాలి. సూపు బాగుంటుంది అనమాట. చూడండి, కొద్దిగా నిమ్మపండు డ్రాప్స్. చూడండి, కొద్దిగా సెసమీ సీడ్స్ని కొద్దిగా వేసుకోండి పైన. చూశారు కదా, మన సూప్ రెడీ అయిపోయింది 10 మినిట్స్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో తెలియచేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.